హల్లెలూయా. పవర్ఫుల్ బిలీవర్ అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మనం వినబోతున్న ఈ యొక్క వాక్యము చాలా శ్రేష్టమైంది. మనం తరచుగా అనుకుంటుంటాం, అయ్యో ఆ ఏదైనా తోటలో అవ్వ తప్పు చేయకుండా ఉండాల్సిందే, ఆదాము అలా పాపలను పడకుండా ఉండాల్సిందే, ఇంత సమస్యలు ఉండకపోను కదా, ఇంత ఇబ్బందులు ఉండకపోను కదా, తండ్రితో మనకున్న సంబంధం తెగిపోయింది అని చాలా సందర్భాల్లో మనం అనుకుంటుంటాం. నిజమే, నేను కూడా కొన్ని సందర్భాలు అనుకున్నాను. అది జరగకపోయి ఉంటే దేవాది దేవుడితో ఒక సరైన సంబంధంలో, ఒక క్లోజ్ రిలేషన్లో మనం ఉండేవారమని. కానీ ఈ రోజు కూడా మనం అదే స్థితిలో మనం ఉన్నాం. హల్లెలూయా. ఆఫ్టర్ రెజరక్షన్ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి కార్యం చేసి పునరుద్ధానుడైన తర్వాత మనం అదే స్థితిలో ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఆ వాక్యం చదువుదామా? రోమిలి రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చాలా క్లియర్గా ఉంది. చాలా జాగ్రత్తగా వినండి. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదురు. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడదురో. ఎవరా ఒక మనుషుడు? మొదటి ఆదాము ఒకడే తప్పు చేశాడు, ఆదాము అవ్వ. కానీ ఆ పాపము ప్రపంచం అంతా కూడా పాకింది. వారి నరనరాల్లో బ్లడ్లో కూడా పాపం అయిపోయింది. అందుకే పరిశుద్ధులైన భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఆ ఒక్కని వల్ల ప్రపంచం అంతా పాపమైపోయి నాశనం అవుతున్న సమయాల్లో యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. చూడండి, 2వ ఆదాము అని ఇక్కడ రాయబడుతుంది. హల్లెలూయా. అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఆ ఒకని విధేయత ఎవరండి? హల్లెలూయా. ఎస్, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. ఆ ఒకని విధేయత వలన ఈరోజు మనం అందరము కూడా పరిశుద్ధులుగా తీర్చబడుతున్నాం. ఆదాము ఏ పాపము చేస్తే తండ్రికి మనకి సంబంధం తెగిపోయి మనము ఈ లోకంలో కలిసి మనం భయంకరమైన పరిస్థితికి మనం వెళ్ళిపోయామో, యేసుక్రీస్తు ప్రభు దానిని పునరుద్ధరించడానికి, రిస్టోరేషన్ అంటారు. హల్లెలూయా. ఏ సంబంధం అయితే ఆదాము అవ్వలు కోల్పోయారో మరలా అదే సంబంధంలో మనం రావడానికి 2వ ఆదాము, కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారు. హల్లెలూయా. ఈరోజు ఇప్పుడు మీరు నేను కూడా దేవుడి వాక్యం సెలవిస్తుంది, అబ్బా తండ్రి అని పిలిచే అన్యోన్యమైన సహవాసంలో మనం వెళ్ళగలము. హల్లెలూయా. ఈరోజు ధైర్యంగా ఎవరైతే యేసుక్రీస్తు నామాన్ని అంగీకరించారో, ఆయన నామంలో ప్రార్థన చేసి హృదయంలో విశ్వసించిన ప్రతి ఒక్కరి యొక్క స్వరము ప్రభు వింటాడు. ప్రతి ఒక్కరు ఆయన స్వరం వినగలరు. హల్లెలూయా. ఈరోజు అపవాది మనం మోసగిస్తున్నాడు, తప్పుడు ఆలోచనలు పెట్టేస్తున్నాడు. మన స్థితిని, మన బలాన్ని, నువ్వు ఏమి చేయలేవు, నథింగ్, నువ్వు సామాన్యమైన వాడివి, సామాన్యమైన మనిషివి అని అబద్ధంలో పెట్టేస్తున్నాడు. ఎస్, ఈరోజు ఆ అపవాదిక తంత్రాలు లయపరచబడి పవర్ఫుల్ బిలీవర్, భూమి మీద విశ్వాసాన్ని దేవుడు ఎంత శక్తివంతంగా చూస్తున్నాడో అటువంటి సత్యాన్ని ఈ లోకానికి తెలియచేయడమే ముఖ్య ఉద్దేశమే ఈ యొక్క కార్యక్రమం. హల్లెలూయా. ఈరోజు 2వ ఆదాముగా యేసు ప్రభు నమ్ముతూ మనము విశ్వాసులు మనం ఉంటున్నాము. మనమంటే యేసుక్రీస్తు ప్రభుకి ఎంత ఇష్టం అంటే, దేవాది దేవుడికి ఎంత ఇష్టం, తన కుమారుని లోకాన్ని పంపించాడు. సో ఈరోజు మనం ఎలాగున్నాం? మొదటి ఆదాము కోల్పోయిన మహిమ, హల్లెలూయా, ఈరోజు 2వ ఆదామని యేసుక్రీస్తు ప్రభు మనలోకి తీసుకొచ్చాడు. హల్లెలూయా. మొదటి ఆదాము వల్ల పోయిన మహిమ మనమందరం పాపులుగా చేయబడు. ఇప్పుడు 2వ ఆదాము వల్ల ఇప్పుడు ఆ తండ్రి దేవాది దేవుడు మనలోనే ఆయన నివసిస్తున్నాడు. మనమే దేవునికి ఒక ఆలయంగా మార్చబడ్డాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ సత్యంలో మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మరలా అటువంటి అన్యోన్యమైన సహవాసంలో మనమందరం కూడా దేవుడు చేర్చడానికి ప్రభు గొప్ప రక్షణ సంకల్పం తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. మీరందరూ కూడా అటువంటి సహవాసాలు ఉండాలని కోరుతూ ఈ యొక్క వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.